నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మన ఇంట్లో మన కళ్ల ముందే నిరంతరం జరిగే ఒక లోతైన విషయాన్ని మాట్లాడుకోబోతున్నాం. అదే ఒక మహిళ జీవితంలో సమాజం ఎప్పటికప్పుడు మార్చేసే లక్ష్యాలు, అంచనాలు. ఒక చిన్న గ్రామంలో పుట్టిన పూజ అనే అమ్మాయి కథ ద్వారా అసలు ఒక అమ్మాయి జీవితం ఎలాంటి పరీక్షల గుండా వెళ్తుందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఒకసారి ఆలోచించండి. ఒక అమ్మాయి తను కన్న కలలు నెరవేర్చుకోగాలే ఆమె కష్టాలన్నీ ఆవిరైపోతాయా? వినడానికి చాలా సింపుల్గా అనిపించినా ఇది నిజంగా ఎంతో ఆలోచించాల్సిన ప్రశ్న. ఈరోజు మనం పూజ జీవిత ప్రయాణం ద్వారా ఈ ప్రశ్నకు సమాధానం వెదికే ప్రయత్నం చేద్దాం. ముందుగా పూజ కలలు, ఆమె పడిన కష్టాల గురించి చూద్దాం. పూజది ఒక చిన్న గ్రామం, చాలా పేద కుటుంబం. కాని ఆమె కలలు మాత్రం ఆకాశమంత ఎత్తుండేవి. ఎలాగైనా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి తన కుటుంబాన్ని ఆదుకోవాలన్నది ఆమె లక్ష్యం. పరిస్థితులు ఏమాత్రం సహకరించకపోయినా పగలు కష్టపడి పనిచేసి రాత్రంతా కూర్చుని చదివేది. ఆకలి, అలసట, అవమానాలు అన్నీ భరించింది. కన్నీళ్లను మనసులోనే దాచుకుని నవ్వుతూ ఉండేది. ఆ కష్టానికి తగ్గట్టే ఫైనల్గా ఒక మంచి ఉద్యోగం సంపాదించింది. ఇక చూడండి, ఇంట్లో వాళ్ల సంతోషానికి అవధులు లేవు. అమ్మయ్యా, మన పూజ జీవితం సెట్ అయిపోయింది అని బంధువులంతా ఎంతో సంబరపడ్డారు. ఆమె గమ్యం చేరుకుందనుకున్నారు. మీరు అలాగే అనుకుంటున్నారు కదూ? కానీ అసలు పరీక్ష ఇక్కడే మొదలైంది. అదే పెళ్ళి. తను ఎంతో కష్టపడి సాధించిన విజయాన్ని మనసారా ఆస్వాదించే లోపే పెళ్ళెప్పుడు, ఇంకా సంబంధాలు చూడట్లేదా అంటూ చుట్టుపక్కల వాళ్లనుంచి ప్రశ్నల వర్షం మొదలైంది. ఒక్కసారిగా సమాజం ఆమె మీద ఒక కొత్త బరువును, ఒక ఆకస్మిక ఒత్తిడిని పెట్టేసింది. ఆ పెళ్లిచూపుల ప్రాసెస్ నిజంగా ఒక నరకంలా మారిపోయింది. చూసిన సంబంధాల్లో కొందరబ్బాయిలు చాలా దారుణంగా ఉండేవాళ్లు, లేదా పూజ మనసుకు ఏమాత్రం నచ్చనివాళ్లు వచ్చేవాళ్లు. పైగా ఆమె ఇష్టాలనెవరూ పట్టించుకోలేదు. నిరంతరం ఆమె తీసుకునే నిర్ణయాలు రిజెక్ట్ అవటం ఆమెను తీవ్రంగా వేధించింది. దీనివల్ల ఆమెలో విపరీతమైన గందరగోళం మొదలైంది. అసలు నేను బాగోలేనా, నాకెందుకు ఇలాంటి సంబంధాలే వస్తున్నాయి అని తనని తాను ప్రశ్నించుకుంటూ లోపల కుమిలిపోవడం మొదలుపెట్టింది. ఆ ప్రెషర్కి సమాధానం దొరక్క ఎంతో నలిగిపోయింది. ఈ ఆలోచనలు ఆమెను ఎలా ఒక నిశ్శబ్ద వేదనలోకి నెట్టేశాయో ఇప్పుడు చూద్దాం. బయట నలుగురిలో ఉన్నప్పుడు మాత్రం పెదాలపై నవ్వు చెదరనిచ్చేది కాదు. కాని అసలు నిజమేంటంటే లోపల మాత్రం తానొక బతికున్న శవంలా ఫీలయ్యేది. ఎవరైనా పెళ్ళెప్పుడు అని అడిగితే ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయేది. తన బాధను ఎవరితో పంచుకోలేక ఒంటరిగా రాత్రుళ్ళు దిండు తడుపుకుంటూ ఏడ్చేది. ఇది నిజంగా ఎంత భయంకరమైన పరిస్థితో కదా. అయితే ఈ కటిక చీకటిలో కూడా ఒక కొత్త ఆశ, ఒక కొత్త జీవితం మొదలైంది. కొన్ని రోజుల తర్వాత ఫైనల్గా ఒక మంచి సంబంధం వచ్చింది. ఆ అబ్బాయి నిజంగా చాలా మంచి మనసున్నవాడు. పూజను ఎంతో ప్రేమగా, గౌరవంగా చూసుకున్నాడు. అలా ఒక మంచి జీవిత భాగస్వామితో చాలా సంతోషంగా వాళ్ల పెళ్ళి జరిగిపోయింది. అప్పుడు పూజ ఏమనుకుందంటే, అమ్మయ్యా, ఇప్పుడైనా నా జీవితం ప్రశాంతంగా ఉంటుంది, ఇక సమాజం పెట్టే ఈ అగ్నిపరీక్షలన్నీ అయిపోయాయి అని పెద్ద ఊపిరి పీల్చుకుంది. కాని ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్. జీవితం మళ్ళీ ఇంకో కొత్త ప్రశ్నతో రెడీగా ఉంది. పెళ్లైన వెంటనే పిల్లల విషయం, కొత్త ఆశలు, ఆందోళనలు, చుట్టుపక్కల వాళ్ల మాటలు, మళ్ళీ ఒక కొత్త ఒత్తిడి మొదలైంది. అంటే ఒక లక్ష్యం చేరుకోగానే సమాజం మరో లక్ష్యాన్ని ఆమె ముందు పెట్టిందన్నమాట. సరిగ్గా ఇక్కడే మనం ఈ నిశ్శబ్ద పోరాటం గురించి, మన మూలకథలోని అత్యంత బలమైన సందేశం గురించి అర్థం చేసుకోవాలి. అప్పుడు పూజకు ఒక కఠోరమైన సత్యం అర్థమైంది. ఒక ఆడపిల్ల జీవితంలో సమస్యలు లేదా అంచనాలు ఎన్నటికీ ముగిసిపోవు. చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు ఇలా ఒకటవ్వగానే ఇంకొకటి. ఇదొక ఎప్పటికీ అంతం కాని వలయం అని ఆమె రియలైజ్ అయింది. అయితే ఈ ఒత్తిడిలోనే ఆమె ఒక గొప్ప పాఠం కూడా నేర్చుకుంది. కష్టాలు రావడమనేది జీవితంలో సహజం. కాని వాటన్నిట్నీ తట్టుకుని ఎంత భారమున్నా కింద పడకుండా ధైర్యంగా నిలబడటమే ఒక ఆడపిల్ల అస్సలైన శక్తి. తనలోని అంతర్గత బలమేమిటో ఆమెకు తెలిసొచ్చింది. అందుకే అంటారు, ఒక మహిళ పెదాలపై ఉండే నవ్వు వెనక మనం చూడలేని కన్నీళ్లు ఎన్నో ఉంటాయి.
ఆమె నిశ్శబ్దం వెనక ఎవరికీ వినిపించని ఎన్నో యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ పూజ అంటే ఎవరో కాదు, ఇది మన చుట్టూ ఉన్న ఎంతోమంది మహిళల రియల్ లైఫ్ స్టోరీ. ఈరోజు మన విశ్లేషణను ముగించే ముందు ఈ ఒక్క మాటను మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోండి. ఒక అమ్మాయి జీవితమంటే మనం చదువుకునే ఒక మామూలు కథ కాదు. అది ఒక నిరంతర, నిశ్శబ్ద పోరాటం. ఆలోచించండి, సమాజంగా మనం ఈ అంచనాలను ఇలాగే మారుస్తూ ఒత్తిడిని పెంచుతూనే ఉంటామా? ఈ ప్రశ్నతోనే నేను ఈనాటి విశ్లేషణను ముగిస్తున్నాను. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ అంశంతో కలుద్దాం.